రాష్ట్రంలో ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందే పాలనా యంత్రాంగంపై తమదైన ముద్ర వేయాలని భావిస్తున్న సర్కారు ఈ మేరకు కసరత్తు ముమ్మరం చేసింది. కీలక స్థానాల్లో ఉన్న 40 మంది పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో పోలీస్ బాసులు, ఐఏఎస్ల బదిలీలపై దృష్టి పెట్టింది. 2014 ఎన్నికలకు ముందే పాలనా యంత్రాంగంపై తమ మార్కు ప్రదర్శించాలని చూస్తున్న సర్కారు ఈ మేరకు రంగం సిద్ధం చేస్తోంది. పార్టీ నేతలు, మంత్రులు, సన్నిహిత శాసనసభ్యుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని బదిలీలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 10 నుంచి 12 జిల్లాల్లో ఎస్పీల్ని మార్చడం, మళ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నదే జరగబోయే బదిలీల లక్ష్యంగా తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ల బదిలీలపైన దాదాపుగా కసరత్తు పూర్తయినట్లు సమాచారం. 10 జిల్లాల కలెక్టర్ల బదిలీ ఖాయమని తెలుస్తోంది. శాసనసభ మలి విడత బడ్జెట్ సమావేశాలకు ముందుగానే ఈ తతంగం ముగించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఫిర్యాదులకు అనుగుణంగా జరిగే బదిలీలుగా ఇవి కనిపిస్తాయనే భావనతో దీనిపై రాజకీయ వివాదం తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎన్నికలు ప్రకటించిన తర్వాత అంతకుముందే ఏడాదిలోపు చేసిన బదిలీలను ఎన్నికల సంఘం సమీక్షించే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.